తర్వాత ఎగువ హద్దులు అప్పర్ బౌండరీస్ వేసుకోవాలి. అప్పర్ బౌండరీస్ గుర్తుపెట్టుకోండి, అప్పర్ బౌండరీస్ లేదా ఎగువ హద్దులు. తర్వాత ఏం వేసుకోవాలి? లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేసుకోవాలి. లెస్ దాన్ అంటే తెలుగులో ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు వేసుకోవాలి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్. ఎగువ హద్దులు వేసుకోవాలి. అంటే దీనికి ఎగువ హద్దు ఎంత? 10. దీనికి ఎంత? 20. దీనికి 30. దీనికి 40. దీనికి 50. దీనికి 60. దీనికి. కానీ వాడు అలా ఇచ్చిన దాంట్లో తప్పించేటప్పుడు చూడండి 19.5 అలాగే ఇచ్చినట్టుంది. అవునా? తప్పది. ఇక్కడ హద్దుల రూపంలోనే ఉన్నాయి కాబట్టి ఎగువ హద్దులు ఇవే అవుతాయి. 10, 20, 30 అండి, 40, 50, 60, 70. తర్వాత ఏం రాసుకోవాలి? ఏం చేసుకోవాలి మనం? లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఆరోహణ సంఖ్య పౌనఃపున్యాలు అంటే పైనుంచి వరుసగా యాడ్ చేసుకుంటూ రావాలి. దీనికి 10 కాబట్టి, దీనికి 5 కాబట్టి దీని యొక్క పౌనఃపున్యం 5కి 5 అని వేస్తాం. ఈ 5కి 11 కలిపి 16. 16కి 19 కలిపి 35. 35కి 27 కలిపితే 56. 56కి 16 కలిపితే 72కి 10 కలిపితే 82. 82కి 8 కలిపితే 90. అది చేయవలసిన పని. ఇప్పుడు ఏం చేయాలంటే ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ గీయాలంటే అర్థమవుతుందా? వినండి. గీయాలంటే తరగతి ఎగువ హద్దులేమో ఎక్స్ అక్షం మీద తీసుకోవాలి. తరగతి ఎగువ హద్దులు ఇవి ఎక్స్ అక్షం మీద వచ్చేలాగనమాట. సో అప్పర్ బౌండరీస్ యూపీ అంటున్నాను. అప్పర్ బౌండరీస్ యూపీ అంటున్నాను నేను. అప్పర్ బౌండరీస్ క్లాస్ అప్పర్ బౌండరీస్ లేకపోతే క్లాస్ అప్పర్ బౌండరీస్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం అదే పౌనఃపున్యాలు తీసుకోవాలి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీస్ ఇవి రావాలి కదా. ఇవి మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి చూడండి. 5 ఒకటి ఉంది, 16, 35, 56, 72, 82, 90 ఉంది. అంటే మరి ఇందాకట్లాగా 2 చొప్పున తీసుకుంటే సరిపోతుందా? అందుచేత మనం 5 తీసుకున్నా సరిపోతుందా? 18 ఉంటాయా? ఇవి ఇక్కడ 1, 2, 3, 4 ఎన్నో రాలేదు. అంతే 10 తీసేసుకోవాల్సిందే. సో ఎక్స్ అక్షరం మీద మాత్రం 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 10 యూనిట్స్ తీసుకుంటాం. ఏంటి అర్థమవుతుందా? వై అక్షం మీద 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 10 యూనిట్స్ తీసుకుంటాం ఇక్కడ కూడా. సో ఇది 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 90 వరకే కదా ఉందా? ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, 10 ఎగువ హద్దు అయితే దానికి ఎంత? ఈ బిందు. సో 10 ఎగువ హద్దుకి సంబంధించిన ఆరోహణ సంచిత పౌనఃపున్యం 5 కాబట్టి ఆ రెండింటిని సూచించేలా ఉండే బిందువు ఇది అవుతుంది కాబట్టి ఇది ఈ బిందువుని గుర్తించాలి. నెక్స్ట్ 20కి 16 అంటే 20 ఇది, 16 అంటే 15 ఇక్కడికి, 16 అంటే ఈ పై గీత. అందుచేత నా 20 దగ్గర మనం 16 అంటే ఇక్కడ ఈ బిందువుని గుర్తించాలి. ఇది అర్థమైందా? నెక్స్ట్ 30కి 35 అంటే 30కి 30 ఇది, 35 అంటే ఇది కాబట్టి 30కి ఇలా పైకి వెళ్ళిపోండి, ఇలాగ 35కి ఇలా రండి. కరెక్ట్గా ఈ బిందువు అవుతుంది. తర్వాత 40కి 56, 40కి 56 అంటే ఇది 50 ఇక్కడ, 55 ఇక్కడ, 56 అంటే ఈ గీత అవుద్ది. ఇదిగో 56 అంటే ఈ గీత అవుతుంది అనమాట. ఈ నీలం గీత దాటి ఈ గీత. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయటం ఎట్లాగా నేర్చుకున్నాం. తరగతి ఎగువ హద్దులన్నీ ఎక్స్ అక్షం మీద,
ఆరోహణ సంచిత పౌనఃపున్యాలని y అక్షం మీద వచ్చేలా తీసుకోవాలి. అందుకోసం ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ 1 సెంటీమీటర్ = 10 యూనిట్లుగానేమో x అక్షం మీద తీసుకుంటున్నాను. y అక్షం మీద ఏమో మనకి 90 వరకు పౌనఃపున్యాలు ఉన్నాయి కాబట్టి 1 సెంటీమీటర్ = 10 యూనిట్ల కింద తీసుకున్నాను. అట్లా ఇప్పుడు ప్రతి ఎగువ హద్దుకి సంబంధించిన ఆరోహణ సంచిత పౌనఃపున్యం ఎంత ఉందో ఈ రెండింటికి సంబంధించిన బిందువు ఏదో గుర్తిస్తున్నాను. సో 10కి ఏమో 5 కాబట్టి ఇదిగో 10 ఈ విధంగా ఎగువ హద్దు తీసుకుంటూ 5 పౌనఃపున్యం ఆరోహణ సంచిత పౌనఃపున్యాన్ని తీసుకొని ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నారో ఆ బిందువుని దీనికి సంబంధించిన బిందువుగా గుర్తిస్తుంది. అట్లా 20కి ఏమో 16ని గుర్తించాను. అలాగే 30కి 35ని గుర్తించాను. 40కి 56ని గుర్తించడం జరిగింది. 50కి 72. తర్వాత 60కి 82 కాబట్టి 60 ఎగువ హద్దుకి 82 ఆరోహణ సంచిత పౌనఃపున్యం ఎక్కడ వస్తుందంటే ఇది 80, ఇక్కడ 81, 82 కాబట్టి ఇలా వచ్చేస్తే 82 ఇక్కడ వచ్చింది. సో 82 ఈ విధంగా ఆ బిందువుని గుర్తిస్తున్నాం. నెక్స్ట్ 70 ఎగువ హద్దు అయితే 90 కాబట్టి 70 ఎగువ హద్దు ఇలా పైకి వెళ్ళిపోతూ 90 ఎక్కడైతే ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ 90 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆ బిందువుని గుర్తిస్తున్నాం. వీటిని అన్నిటిని ఇప్పుడు ఒక స్మూత్ కర్వతో సరస వక్రం అంటారు దాన్ని ఇలా చూసుకుంటూ ఒకసారి అలా కలుపుకుంటూ వచ్చేస్తే ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. ఇది ఏం తెలియజేస్తుందంటే మీకు ఏ బిందువు దగ్గరైనా సరే ఏ ఎగువ హద్దుకైనా సరే దానికన్నా ఎక్కువ విలువలు ఎన్ని ఉన్నాయో తెలియజేస్తుంది. ఉదాహరణకి మీరు ఇక్కడ 40 నుంచి 40 కాదు 45 నుంచి ఒక ఇలా పైకి లైన్ తీశారనుకోండి, ఎక్కడ కట్ చేస్తుందంటే ఇది 61, 62, 63, 64. అంచేతన 45 కన్నా విలువలు ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే మనకి ఏంటది 64 ఉన్నాయన్నమాట. అట్లాగా మనకి ఈ ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఏం తెలియజేస్తారంటే ఇక్కడ కూడా అర్థమవుతుంది చూడండి. 10 కన్నా ఎక్కువ 10 కన్నా తక్కువ, సారీ ఇందాక నేను ఏం చెప్పింది ఎక్కువ అని చెప్పానా, ఎక్కువ కాదు 10 కన్నా తక్కువ విలువలు ఏంటన్నమాట 5. ఎక్కువ హద్దు అయితే తక్కువ, ఆరోహణ సంచితం అంటే తక్కువ. 10 కన్నా తక్కువ విలువలు ఎన్నున్నట్టు 5 కదా, 10 కన్నా 20 కన్నా తక్కువ అనేసరికి ఈ 5కి 11 కూడా వచ్చేస్తాయి కాబట్టి 16. నా విధంగా ఇందాక చెప్పింది నేను 45 కన్నా తక్కువ విలువలు ఎన్ని ఉన్నాయంటే 64. 64 సారీ ఇందాక చెప్పింది ఎక్కువ అని చెప్పాను, ఎక్కువ కాదు. ఆరోహణకి ఎప్పుడు కూడా ఆ ఎగువ హద్దు కన్నా తక్కువ ఎన్ని విలువలు ఉన్నాయో తెలియదు. అర్థమైందా? ఇది మనం ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రాన్ని. అదే అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం చూడండి. అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రానికి ఏం కావాలి? లోవర్ బౌండరీస్. ఈ పక్కన రాస్తున్నాను చూడండి, లోవర్ బౌండరీస్. లోయర్ బౌండరీస్ దీనికి ఏం కావాలి మనకి? తర్వాత గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అది ఎలా రాసుకోవాలో చెప్తాను నేను. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ముందు లోవర్ బౌండరీస్ ఏమవుతాయో చూద్దాం. ఏమవుతాయి? దీనికి 0 అవుతుంది, దీనికి 10, దీనికి 20, దీనికి 40, దీనికి 50, దీనికి 60. ఇప్పుడు గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా చేయాలంటే కింద నుంచి కలుపుకుంటారు. అర్థమవుతుందా? 60కి ఎంత ఉంది ఇక్కడ? ఎంత? 8. తర్వాత 10ని 8 కలపాలి 18. తర్వాత 18కి 16 కలిపితే 34. తర్వాత 34కి 27 కలిపితే 55.
18కి 16 కలిపితే 34, 34కి 27 కలిపితే 55, 55కి 19 కలిపితే 74, 74కి 11 కలిపితే 85, 85కి 5 కలిపితే 90. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ దిగువ హద్దులకి సంబంధించిన అవరోహణ సంచిత పౌనఃపున్యాలతోటి మనం ఆ బిందువుల్ని గుర్తించగలం వాటికి తగిన విధంగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 0కి ఎంత? 0 ఎంత? 90. 0 అంటే ఇది 90 అంటే ఇది ఇది ఈ బిందువు అవుతుంది. 0కి 90 అంటే ఓకే. నెక్స్ట్ 85. తర్వాత ఎంత? 10కి ఎంత? 10కి 85 అంటే 10 ఇది 85 అంటే ఇక్కడికి వస్తుంది. ఇదిగో 10కి 85 అంటే ఇది ఈ బిందువు అవుతుంది. తర్వాత 20కి ఎంత? 20కి ఎంత? 74. 74 అంటే 70 అంటే ఇది 74 అంటే ఇది 74 అంటే ఇది. తర్వాత 30కి ఎంత? 30కి 55. 50 అంటే ఇది 55 అంటే ఇప్పుడు ఇది ఈ బిందువు అవుతుంది. తర్వాత 40కి ఎంత? 40 34. 30 అంటే ఇది 4 అంటే ఇక్కడికి వస్తుంది. 34 అంటే ఇది 34. తర్వాత 50కి ఎంత? 18. 18 అంటే ఇదిగో ఇక్కడికి 50కి 18 అంటే 15, ఇది 16, 17, 18, 18 50. 60కి 8. 60కి 8 అంటే ఓకే ఓకే 20 దాటేసింది కదా ఇది. 20 అంటే ఇది కాబట్టి 50కి 18 అంటే ఇది అవుతుంది, అంతే కదా. ఓకే, ఇది 18. ఓకే, నెక్స్ట్ 60కి 8 అంటే 5 దాటి 3 వేసుకోవాలి. 6, 7, 8 ఇది అవుతుంది. దీంట్లోనేమో 0తో స్టార్ట్ అయ్యి 60తో ఆగిపోతుంది. దీంట్లోనేమో 10తో స్టార్ట్ అయ్యి 90 వరకు. ఇప్పుడు ఇవన్నీ ఒక స్మూత్ కర్వ్తో కలిపేయటమే. సో కలిపేస్తే ఇది ఇది ఇదేంటిది? లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఇదేంటిది? గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఓకే, సో ఇదే తెలియజేస్తుందంటే ఏ విలువ దగ్గర అయినా సరే, ఏ దిగువ హద్దుకైనా సరే దానికన్నా ఎక్కువ విలువలే ఉంది. అంటే 0 కన్నా ఎన్ని విలువలు ఉన్నాయన్నమాట? ఎక్కువ. 0 కన్నా ఎక్కువ విలువలు 90 ఉన్నాయన్నమాట. 10 కన్నా ఎక్కువ విలువలు 10 కన్నా అంటే ఈ 0 కన్నా విలువలు ఇది తీసేయాలి కదా. అంచేతన 85, 5 పైకి పోయినాయి కాబట్టి సో 85ని సూచిస్తారు 10. ఇట్లా మనం ఈ 2 విషయాలు దీన్ని తెలుసుకోవచ్చు. ఇవి ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్యాలు. ఇవి మనం ఈ 4 రకాలైనటువంటి ఏంటి పౌనఃపున్య రేఖాచిత్రాలు గీయడం ఇది పద్ధతి. అర్థమైంది?